హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నా పూజ గదిని ఎలా డీప్ క్లీన్ చేసుకున్నాను ఆ టిప్స్ని షేర్ చేస్తూ దేవతామూర్తుల్ని నేను ఈజీగా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నానో ఆ టిప్స్ కూడా షేర్ చేస్తానండి. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే రేపు ముక్కోటి ఏకాదశి కదండి, ఏకాదశి కోసం కూడా కొన్ని మాటలు చెప్పుకుందాం. వీడియోలోకి వచ్చేయండి మరి. శ్రీ మహావిష్ణువు గరుడు వాహనారూఢుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈరోజు నా పూజా సెల్ఫ్ని డీప్ క్లీనింగ్ చేస్తూ మనం ఈరోజు ముక్కోటి ఏకాదశి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నా పూజా సెల్ఫ్ కాంపాక్ట్గా ఉంటుందండి, కానీ చాలా బాగుంటుంది. పూజా సెల్ఫ్ క్లీనింగ్ కోసం నేనైతే వాటర్లో కొంచెం వెనిగర్, కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదండి, అది వేసుకొని చక్కగా గిలకొట్టి ఆ వాటర్లో ఒక క్లాత్ ముంచి ముందైతే ఆ క్లాత్తో నీట్గా తుడిచేస్తున్నానండి మొత్తం అంతాను. అంటే ఏదైనా జిడ్డు మరకలు, ఎప్పుడో ఆయిల్లు, పొగలు, దీపాలతో ఉంటుంది కదండి, మనము ఎలాగో మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకున్నా చిన్నది అదైతే పడుతుంది. ఎందుకంటే చిన్నది కాబట్టి మనం అందులోనే దీపాలు అన్నీ వేస్తాం కాబట్టి చిన్న డస్ట్ అయితే పడుతుంది. దానికోసం నేనేమైనా జిడ్డు మురికి ఏమైనా ఉంటే పోతుందని నేను ఎప్పుడు క్లీన్ చేసినా కూడా ఇలా కొంచెం వెనిగర్ వేస్తానండి. వెనిగర్ వేస్తే ఏంటంటే జిడ్డు ఏమైనా ఉంటే ఈజీగా వదిలిపోతుంది, మురికి కూడా వదిలిపోతుంది. అలాగే కొంచెం లిక్విడ్ డిటర్జెంట్, లేదంటే మామూలుగా సర్ఫ్ పౌడర్ వేసుకున్నా బాగా గిలకొట్టిస్తే కరిగిపోతుంది రండి, అలాగైనా పర్వాలేదు. వేసుకొని చక్కగా ఒక మంచి క్లాత్, మెత్తటి క్లాత్ పెట్టుకొని మొత్తం అయితే తుడిసేస్తానండి. అలా తుడిసిన తర్వాత మంచినీటిలో ముంచిన క్లాత్తో ఒక 2 సార్లు తుడుస్తాను. తర్వాత పొడి బట్టతో తుడుస్తాను. తడి ఉండిపోతే బాగోదండి, అందుకనే చక్కగా పొడి బట్టతో తుడిసేసి కాసేపు అలా గాలికి ఆరనిచ్చేసామనుకోండి, మన పూజ గది తలతలా మెరిసిపోతుంది అనమాట. చాలా తృప్తిగా ఉంటుంది ఇలా డీప్ క్లీన్ చేసిన తర్వాత పూజ చేసుకుంటే. ముక్కోటి ఏకాదశి వస్తుంది, అలాగే సంక్రాంతి కూడా వస్తుంది, అన్నింటికీ కలిపి అనమాట అండి నాది ఈ డీప్ క్లీనింగు. ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా ఇంట్లో చక్కగా పూజ చేసుకొని ఉత్తర ద్వారం ద్వారా మనము ఆ రోజు దర్శనం చేసుకోవాలండి స్వామివారిని. అన్ని వైష్ణవాలయాల్లోనూ కూడా ఆ రోజు ఉత్తర ద్వారాలు తెరుస్తారు. ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వార దర్శనం కూడా అంటాము. ఇలా ఉత్తర ద్వార దర్శనం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని మన పెద్దలు చెప్తారు. ముక్కోటి ఏకాదశి రోజు వేకువజామున నిద్రలేచి శ్రీ లక్ష్మీనారాయణులను యథాశక్తి పూజించి విష్ణు సహస్రనామ పారాయణము చేసుకోవాలి. అలాగే శ్రీ మహావిష్ణువు ఫోటో ఉన్నా, లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా, లేదా కృష్ణుడి ఫోటో ఉన్నా, రాముడి ఫోటో ఉన్నా తప్పకుండా ఒక తులసి మాలను కానీ, తులసి మాల అందుబాటులో లేకపోతే తులసి దళమైనా కూడా సమర్పిస్తే చాలా మంచిదండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే మనకు సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్రం చెబుతుంది. అందుకే ఈరోజు ఉపవాసం ఉండటం తప్పనిసరి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు, పండ్లు లేదా సాత్విక ఆహారం తీసుకోవచ్చు. సాయంకాలం సంధ్యాకాల పూజ చేసుకొని ఆ రాత్రి జాగరణ కూడా చేస్తారు వీలైన వాళ్ళు. జాగరణ చేసేటప్పుడు భగవంతునికి కీర్తనలు, భాగవత కథలు, హరికథా కాలక్షేపం, సత్సంగంతో జాగరణ చేస్తే జాగరణ ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. అలా కాకుండా టీవీ సీరియల్స్, సినిమాలు చూస్తూ జాగరణ చేస్తే అది జాగరణ అవ్వదు. ఇక ఫైనల్గా నా పూజ గది క్లీనింగ్ విషయానికి వస్తే నేను ఇప్పుడు చక్కగా పొడి బట్టతో బాగా అంతా తుడిసేస్తున్నానండి. చిన్న పూజ గది కాబట్టి ఈజీగానే క్లీన్ చేసేస్తానండి. ఇదిగోండి చూడండి, చక్కగా క్లీన్ అయిపోయింది. మిలమిలా మెరిసిపోతున్నాయి టైల్స్ అయితే. చక్కగా అంతా వదిలించేసానండి. తర్వాత ఆ పూజ గది నెక్స్ట్ ఎవరికైనా చిన్న పూజ గది ఉంటే ఇలాగా ఒక ప్లాంక్ లాగా వేయించుకుంటే ముందుకు మనం ఎప్పుడైనా పండగలప్పుడు అలాంటప్పుడు ప్రసాదాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆ పూజ గదిలో విగ్రహాలు, దీపాలు అంతవరకు సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ఉంటే కనుక మంచిది. కిందన అలాగా మనకి పూజకి సంబంధించిన ఒత్తులు, అగ్గిపెట్టెలు, తర్వాత అగరవత్తులు అలాంటివన్నీ పెట్టుకోవడానికి కూడా ఒక సెల్ఫ్ అనమాట. చెప్పాను కదండి, కాంపాక్ట్గా, బుజ్జిగా, క్యూట్గా ఉంటుంది పూజ గది అయితే. తుడిసిన తర్వాత కాసేపు అలా గాలికి ఆరబెట్టేస్తే చక్కగా ఆరిపోతుంది.
కిందన అలా అన్నీ పెట్టేసి మనం కింద నుంచి అలా డోర్ వేసిస్తే నీట్గా క్లోజ్ అయిపోతుందండి. లోపల ఉన్నవేమి బయటికి కనిపించవు. ప్లాంక్ ఇందాక చెప్పాను కదండి, ప్లాంక్ మనం తీస్తూ కూడాను కిందన డోర్ వేసేయవచ్చండి. చక్కగా ఎన్ని ప్రసాదాలని ఎంత వెయిట్ అయినా మోసేస్తుంది అనమాట. మనకేమి బరువుగా ఊడిపోతుంది కదా అని భయం కూడా లేదు. చక్కగా పెట్టారు అసలు, చాలా బాగుంటుంది ఇలా పెట్టించుకుంటే. ఇలా నేనైతే 2 సెల్ఫ్ల కింద పెట్టించుకున్నానండి, ఎందుకంటే కొంచెం విగ్రహాలు ఉన్నాయి కదా, అన్నీ పట్టాలి అని చెప్పేసి. ఇదిగోండి పూజ గది ఇప్పుడు చక్కగా ఆరిపోయిన తర్వాత కిందన న్యూస్ పేపర్లు అలాంటివి, క్లాత్లు అలాంటివి ఏమి నాకు వేయడం ఎందుకో అంత నచ్చదండి. అందుకని నేను పిల్లలు బుక్స్కి కవర్స్ వేస్తారు చూడండి, ఆ రోల్ని అయితే తీసుకొస్తాను. కవర్స్ వేసుకునే రోలు ప్లెయిన్గా బాగుంటుంది. మనకి ఏదైనా మరకలు పడేటప్పుడు క్లాత్తో చక్కగా తుడిసిస్తే మళ్ళీ నీట్గా అయిపోతుందండి. తడి క్లాత్ తుడిసినా ఏమీ అవ్వదు, ఎందుకంటే పైన మనకి చిన్న కవర్ ఉంటుందన్నమాట, దాంతో మనకి తడిసిపోదన్నమాట ఈ కవరు. బాగుంటుంది, అందుకని నేను ఎప్పుడూ అవే ప్రిఫర్ చేస్తాను పూజ గదిలో వేయటానికి. చక్కగా ఆ రోల్ని కొలుచుకొని ఎంత కావాలో అంత కట్ చేసుకొని అలా వేసేస్తానండి. చిన్నది ఏది పడినా మనం తడి బట్టతో తుడిసేసి మళ్ళీ పొడి బట్టతో తుడిసినా ఏమీ అవ్వదన్నమాట, తడిసిపోదు. ఈ పేపరు బాగుంటుంది క్వాలిటీగా. కొంచెం క్వాలిటీ మనం కవర్స్ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. లేదా మామూలువైనా ఆ కవర్స్కి పైన ఒక లేయర్లా ఉంటుందిలేండి, ఆ లేయరు మనకి ఏదైనా తడున్నా పేపర్ తడిసిపోదన్నమాట, బాగుంటుంది. ఎవరికైనా ఉపయోగపడితే తెచ్చుకోండి. రోలు బుక్ షాప్లో దొరుకుతుంది. ఇక నా విగ్రహాల విషయానికి వస్తే, నేను విగ్రహాలు పూజ గది శుభ్రం చేశాను కదా అని అదే రోజు విగ్రహాలన్నీ నేను క్లీనింగ్ ఏమీ పెట్టుకోనండి. పూజ గది అదే రోజు క్లీన్ చేసి, విగ్రహాలన్నీ అదే రోజు క్లీన్ చేసి, ఇంకా ఇవి ఒక్కటే పనులు మనకు ఉండవు కదండి, ఇంట్లో పనులు కూడా అడిషనల్గా ఉంటాయి. అందుకని నేనేం చేస్తానంటే అండి, విగ్రహాలు మెయింటెనెన్స్గా ఈజీగా ఎలా చేసుకోవాలంటే, నా ఉద్దేశం ప్రకారం నేను ఏకాదశి వస్తే లక్ష్మీనారాయణని అభిషేకం చేసి ఆ రోజు క్లీన్ చేసుకుంటాను. శనివారం ఆంజనేయ స్వామిని క్లీన్ చేసుకుంటాను. తర్వాత సంకటహర చవితి వస్తుంది కదండి, నెలకొకసారి, ఆ రోజు విఘ్నేశ్వరుడిని చక్కగా అభిషేకం చేసుకొని క్లీన్ చేసుకుంటాను. శివయ్యని ప్రతి సోమవారము అభిషేకం చేసుకుంటాను. అప్పుడప్పుడు పార్వతీదేవి విగ్రహం పెడతానండి. ఒక్కొక్కసారి అన్నపూర్ణమ్మని కూడా పెట్టి పక్కన పెట్టి అభిషేకం చేస్తాను. అలా నేను విగ్రహాలన్నీ ఒకేసారి క్లీనింగ్కి పెట్టుకోను అనమాట, అందుకే నాకు పెద్దగా కష్టం అనిపించదు. ఇక అగరబత్తులు ఇలాంటివన్నీ, ఇలాంటి ఒక డబ్బా ఉంటుందండి, స్టీల్ డబ్బా. అగరబత్తులు కొనుక్కొని తెచ్చిన వెంటనే నేనైతే ఆ డొక్కులతో అలా ఉంచకుండా ఇలా ఈ స్టీల్ డబ్బాలో మొత్తం అన్నీ వేసేస్తానమాట. పట్టేస్తాయి, చాలా పడతాయండి, అలా ఉంటుంది. కానీ ఆ డబ్బా చాలా అగరబత్తులే పడతాయి. అలా పెట్టేసామనుకోండి మనకి చిందరవందరగా ఉండదన్నమాట. అక్షంతలు కూడా నేను ఒకేసారి కలుపుకొని ఆ చందనం డబ్బా ఖాళీ అయితే అందులో వేసుకున్నాను. అక్షంతలు రోజు కూడా నేను దీపం వెలిగించిన తర్వాత వేస్తాను. తర్వాత జవ్వాదు అండి. తర్వాత అగ్గిపెట్లు అలాగే పెట్టేసామనుకోండి, ఏమైనా తడి చల్లదనం తగిలితే అగ్గిపుల్లలు వెంటనే వెలగవన్నమాట. అందుకని నేను అలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాలో అన్నీ అగ్గిపెట్టి ఆ బాక్స్ తెచ్చిన వెంటనే అన్నీ చింపేసి విడిగా బాక్స్ అలాగా ఆ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటాను. అలా అయితే త్వరగా చల్లబడవు. అలాగ అదే బాక్స్తో ఉంచిస్తే అది పేపర్ కదండి, అగ్గిపెట్టి బాక్సు చల్లబడిపోతుంది అని చెప్పేసి ఇంక నేను ఇలా ఒక బాక్స్లో అరేంజ్ చేసుకుంటానమాట. తర్వాత స్వామివారి విగ్రహాలు పైన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, తర్వాత చిన్ని కృష్ణయ్య, బుల్లి కృష్ణయ్య, తర్వాత ఆంజనేయ స్వామి. ఇది పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం ఎక్కువ శాతం నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. కొన్ని ఫ్రిడ్జ్లోనే ఉంటాయండి కర్పూరాలు, పసుపు, కుంకుమ అన్నీ. నేనైతే ఫ్రిడ్జ్లో ఒక సెల్ఫ్ కేవలం ఒక్కలు ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా ఈ చిన్న డబ్బాతో మాత్రం ఈ మామూలు అనమాట, ఈ కర్పూరం బిళ్ళలు అవి కిందన పెడతానమాట. హారతి ఇచ్చేటప్పుడు నేను ఎప్పుడు కూడాను పచ్చకర్పూరంతోనే హారతి ఇస్తాను. ఈ కర్పూరం బిళ్ళలు ఎందుకంటే మనము పురుగులు అవి రాకుండా ఉండడానికి, కొన్ని రెమెడీస్ పాటించడానికి. అలాగే ధూప్ స్టిక్స్ వెలిగించాలంటే పైన చిన్న ముక్క వేసి వెలిగిస్తే ధూప్ స్టిక్ మొత్తం వెలిగిపోతుంది అనమాట కాసేపటికి. దానికోసం ఉపయోగిస్తానండి. చక్కగా ఇలాగా పైనంతా విష్ణుమూర్తికి సంబంధించిన ఫ్యామిలీ, కిందంతా శివునికి సంబంధించిన ఫ్యామిలీ పెట్టేస్తానండి 2 సెల్ఫుల్లో.
ఇలా ఈజీగా నేనైతే నా విగ్రహాలని చక్కగా మెయింటైన్ చేసుకుంటాను. ఇలా ఎప్పటికప్పుడు విగ్రహాలని క్లీన్ చేసుకోవడం వలన విగ్రహాలు కూడా తలతలా మెరుస్తాయండి. అన్ని విగ్రహాలు ఒకేసారంటే మనకి అంత పని ఎక్కువైపోతుంది, చేసుకోలేము, విసుగు కూడా వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.